నమస్తే అండి రామారావు గారు. నమస్తే మా రామారావు గారు, ఒకసారి మన ఏపీ పాలిటిక్స్కి వెళ్ళినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఓకే సర్వే ఏదైనా ఒకటి చేపించారు అని అంటే అది 100% నిజమైపోతుంది అనే ఒక నమ్మకం ఉంది జనాల్లో ఉంది, అలానే పొలిటికల్ లీడర్స్లో కూడా ఉండింది. అయితే ప్రశాంత్ కిషోర్ ఏదో సర్వే చేపిస్తే సింగిల్ డిజిట్కే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందో అది సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వబోతుంది అంటూ సర్వేలో తేలిందట. నిజమేనా? అవును. ఏం చెప్తారు? ముందుగా మన వీడియోలో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, చెట్టు పడే కాలానికి కుక్క మూతి పిందెలు అని. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వైభవంగా ఉండేది, ఎంత గొప్పగా చెప్పుకునేవారు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఎన్ని పాలిటిక్స్ అడాప్ట్ చేశాడు, మొత్తం ఆంధ్రదేశం గిలగిల్లాడిపోయిందన్నమాట. అట్లాంటిది అదే ప్రశాంత్ కిషోర్ అబ్బాయి ఎందుకు అనవసరం, మీ దాంట్లో ఒక 50 మంది లేచిపోతారు, 50 మంది అసమర్థులు, ఇంకో 50 మంది ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎవరితో ఉంటారో తెలీదు, ఉన్నప్పుడు కూడా గెలుస్తారో గెలరో తెలీదు అని చెప్పేశాడు. అంటే మీకు అంత మా కష్టం అయితే సింగిల్ డిజిట్ రావడం కష్టం అని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే ఆ సింగిల్ డిజిట్ వస్తుంటే కనీసం డబుల్ డిజిట్ అయినా వస్తుందేమో నాకు ఆలోచన. మళ్ళీ డబుల్ డిజిట్ అంటే మళ్ళీ ఆ 20 దాటితాయని కాదు, 20 దాటినా డబుల్ డిజిటే. అలా కాకుండా 1 to 20లోగా ఏమైనా వస్తే రావచ్చు అని చెప్పేసి ఆయన తాలూకు అంచనా మేరకు ఆయన చెప్పాడు. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రధానంగా ఆయన చేసిన పొరపాట్లు, ఆయన డబ్బుని వెదజల్లడం అన్నమాట. డబ్బుని వెదజల్లి ఒక 3-3.5 సంవత్సరాల పాటు ప్యాలెస్లోంచి బయటికి రాకుండా ఉండడం ఆయన చేసిన ప్రధానమైన పొరపాటు ఒకటి. రెండవది ఆయన తాలూకు అంటే ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఆయన తాలూకు ఏంటంటే ఎమ్మెల్యే సభ్యులు కానీ ఎవరైనా వాళ్ళు స్థానికంగా మంచి పేరు తెచ్చుకోలేదు. మంచి పేరు తెచ్చుకోకుండా యథా రాజా తథా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే ఒక అధికార దర్పం, ఒక అంటే అహంకారం లాంటిది ఉందో, అహంకారం ఎందుకంటున్నానంటే మనకేమిటి 175 అది అహంకారం అవుద్ది. 175కి 100 తెచ్చుకుందాం మనం అంటే అది క్యాలిక్యులేషను ప్రాక్టికల్ అవుద్ది, అంతే కదా. ఈసారి అంతకుముందు 175 150 తెచ్చుకున్నాం కదా, ఈసారి 175 కనీసం 100 తెచ్చుకుందాం, విన్ అవుదాం అని చెప్తే అది కూడా విన్నే కదా. 175 వస్తేనే విన్ని కాదు, 100 వచ్చినా విన్నే. ఆ మాట చెప్పకపోవడం అహంకారాన్ని సూచిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనిషికి అంత అహంకారం ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఏమి చేస్తావనయ్యా నీకు 175 వస్తాయనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఉండాలి కదా, ఎవరి దగ్గర సమాధానం లేదు. సమాధానం లేకపోలేక కాదు, మేము పరిపాలన మీద దృష్టి సారించాము, మీరు అడిగే పని పాట లేని ప్రశ్నలకు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మంత్రుల పరిపాలన ఉంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎవరు పరిపాలన సాగించారు, ఏ పరిపాలన సాగించారు? నవరత్నాలు ఇవ్వడం తప్ప ఏదైనా పరిపాలన మీరు చేశారా? ఏవైనా పరిశ్రమలు తీసుకొచ్చారా? నీటిపారుదల పోలవరం గురించి ఏమైనా మీరు ఆలోచించారా? పోనీ అది కాదు, అట్లీస్ట్ పరిశ్రమలు ఏదైనా మీరు ఆలోచించారా? వైద్య రంగం ఏమైపోయింది, విద్యారంగం ఏమైపోయింది? ఒక ఓన్లీ నవరత్నాలే మీ తాలూకు జీవిత లక్ష్యం అంటే ఎలాగవుతుంది? నవరత్నాలన్నీ మీరు కొత్తగా పెట్టేవి కాదు. తెలుగుదేశం పార్టీలోనూ అంతకుముందు కూడా మీ పేర్లు మార్చారు అంతే. అప్పుడు పేర్లు మార్చకుండా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. ఏంటి, స్టేట్ తాలూకు డెవలప్మెంట్తో పాటు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేశారు, పేర్లు మార్చి నవరత్నాలు అన్నారు. ఇప్పుడు నవరత్నాలు అంటే అందరూ ఏమంటున్నారు, నవగ్రహాలు అంటున్నారు అన్నమాట. ఆ నవగ్రహాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయన్నమాట. ఈరోజు ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోయినాయి, డబ్బులు రావడం లేదు, సకాలంలో పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణం చేత ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది, తిరుగుబాటుతనం కూడా మొదలైంది. అది దృష్టిలో ఉంచుకోవాలి ఎవరైనా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారంటారా?
డెఫినెట్గా ఇంకో మార్పు లేదు. చంద్రబాబుని నమ్మే స్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు పచ్చే సత్యశీలుడు అని చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు డబ్బులు తిన్నప్పటికి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. డబ్బులు తినడం చెప్పడం లేదు. డబ్బులు తినకుండా 2 ఎకరాల ఆసామి ఇంత ఎలాగొస్తాడమ్మా, అది తెలుగు తక్కువ ప్రశ్న. అలా కాదు, నువ్వు డబ్బులు తింటే తిను. ఎవరినైనా ఈయనకు కూడా ఉన్నాం కదా, నువ్వు డబ్బులు తింటే తిను. కానీ ప్రజలకేం చేస్తావు? ఏమైనా పరిశ్రమలు తెచ్చావా? విద్యార్థులకు ఏమైనా ఉద్యోగాలు సంపాదించి పెట్టావా? లేదా నూతనంగా ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతో మన సత్సంబంధాలు పెట్టుకొని ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చావా? సింగపూర్ నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి నువ్వేమైనా పెట్టుబడులు తీసుకొచ్చావా? ఏమి తీసుకొచ్చావు కనుక? ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. అదైనట్టయితే నిజంగా ఇంకోసారి కానీ చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే సింగపూర్ వాళ్ళు వచ్చేసారు మీ పరిశ్రమలు తెస్తామని చెప్పి 60-40%. అలాగే మా అమెరికా వాళ్ళు వచ్చేసారు 55-45%. చంద్రబాబు నాయుడు గారు అత్యంత దుబారా చేసిన వ్యక్తుల్లో, ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు గారు కూడా ఒక్కరు అంటూ కొన్ని విమర్శలు ఉంటాయి. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయం ఏంటి? అలానే ఒక స్తూపం అంటూ ఏపీలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ స్తూపాన్ని పెట్టారు. దానివల్ల ఎవరికి లాభం? సో ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. మీ ఆన్సర్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదమ్మా. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో మామూలుగా ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. అలాగే అక్కడ ఉంటుండగా కియా మోటార్స్ని కూడా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోకముందు లులు మాల్ అనేది విశాఖపట్నంలో శాంక్షన్ చేయించింది చంద్రబాబు నాయుడు. అక్కడేమో విశాఖపట్నంలోనేమో రిషికొండ, విశాఖపట్నం ఆ హిల్స్లోనేమో ఐటీ హబ్ పెట్టింది చంద్రబాబు నాయుడు. ఎంత అమరావతిని డబ్బులు పెట్టి అమరావతిని చూడడానికి వెళ్ళారమ్మా జనాలు. అంత డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ గురించి మరి ఎవరు మాట్లాడరు? వీళ్ళే కాదు, మొత్తం భారతదేశంలోనే ఉన్న ముఖ్యమంత్రుల్లో విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని ఎవరైనా ఒప్పుకుంటారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంటే ఇండస్ట్రీ మనం స్టేట్ని ఏం చేయాలంటే ఎలా చేయాలి, ఆ విజన్ ఉంది అని ఎవరైనా ఒప్పుకుంటారు. కనుక చంద్రబాబు నాయుడు ఈజ్ మస్ట్. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు తప్ప మళ్ళీ ఇంకోసారి కానీ ఈ మన జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే ఒక్క నయా పైసా మిగలదు, అడుక్కు తిన్నవే. శ్రీలంక ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు దానిని ప్రజలకు వివరించడంలో, ప్రజలకు చేరువు కావడంలో ఎందుకు ఆమడ దూరంలో ఉన్నారు? మరి ఎందుకు ప్రజలు చేరువేయగలిగితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తాలూకు సభలకి విపరీతంగా జనం వస్తున్నారు. ఆమడ దూరం కాదు, వెలుగుల తండోపతండాలుగా జనాలు వస్తున్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రదేశాన్ని రక్షించేవాడు చంద్రబాబు నాయుడే, ఇంకెవరు లేరు. అది. థ్యాంక్ యూ సో మచ్.